అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేటి మన ధ్యానాంశము నూతన సంవత్సరంలో నీ పరుగు ఎటువైపు. నేటి మన ధ్యానాంశము నూతన సంవత్సరంలో నీ పరుగు ఎటువైపు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకే నేను గెలిచితినని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొన వల్లని పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు దేనికోసం పరిగెత్తుతున్నారు? క్రీస్తు దేనికోసం తనని పిలిచాడో ఆ పరుగును ఆ యొక్క లక్ష్యాన్ని చేరటానికి నా పరుగు పరిగెత్తుచున్నాను అని చెప్పుతున్నాడు పౌలు గారు. సో మనం కూడా ప్రతి ఒక్కరి ఎడల ప్రభు అయిన యేసుకి ఒక ప్రణాళిక ఉంటుంది. మన ప్రణాళికను బట్టి మనము యేసయ్య వైపు పౌలు గారి వల్లలాగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రభు అయిన యేసు వైపు పరిగెత్తిన వారు ఉన్నారు, కొంతమంది లోకం వైపు పరిగెత్తిన వారు ఉన్నారు. చూద్దాం. అయితే మనమైతే ఎటువైపు పరిగెత్తాలో ఈ వాక్యం విని నిర్ణయించుకుందామండి. ఓకే. సో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో. పౌలు గారు పట్టబడ్డారు. పౌలు గారు ఎలాంటి వాళ్ళు? ఆయన పేరు సౌలు. క్రిస్టియన్స్ అందరినీ కూడా, క్రైస్తవులందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు. అలాంటి వాడిని యేసయ్య పట్టుకొని నీవు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్పి ఆయన్ని పట్టుకొనటం జరిగింది. ఎందుకు పట్టుకున్నాడు యేసయ్య ఆయనంటే? క్రైస్తవుల్ని హింసించకుండా క్రైస్తవ మతాన్ని ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభు గురించి, పునరుద్ధానం గురించి ప్రచారం చేయడానికి యేసు ప్రభు సౌలుగా ఉన్న పౌలు గారిని పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసు పట్టుకున్నాడో సౌలు మాత్రం పౌలుగా మారటం జరిగిందండి. ఆయన దేనికోసం పరిగెత్తుతున్నాడు? క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. ప్రభు అయిన యేసుని గురించి ప్రకటించడానికి పరిగెత్తుచున్నాడు. ఆయన కోసం హతసాక్షి అవటానికి కూడా ఆయన నిర్ణయించుకున్నాడు. అలాంటి పిలుపు మనకు కూడా ఉండాలండి. మనం కూడా అలాంటి పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఇంకా లోకంలోకి వైపు చూసిన వారు ఎవరున్నారో చూద్దాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళెను. ఇక్కడ తిమోతి మాట్లాడుతున్నాడు. దేమా అనే వ్యక్తి చాలా భక్తిపరుడుగా తిమోతి గారితో కలిసి మంచి పరిచర్య చేసినవాడు. అయితే కొన్ని రోజులైన తర్వాత అతను లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి లోకం వైపు, దశలోనిక వైపు వెళ్ళాడు. దేమ అనగా అర్థము ఏలిక, జనప్రియ, ప్రజల పాలకుడు, ప్రజానురాగం కలవాడు. ఈ ప్రజానురాగం కలవాడు ప్రజల వైపుకి పరిగెత్తాడు, యేసు వైపుకి పరిగెత్తలేదండి. దేవుని లోకాన్ని స్నేహించి లోకం వైపుకి పరిగెత్తాడు. ఇంకా లోకం వైపు పరిగెత్తిన వాళ్ళు ఎవరంటే అనన్య, సపీరా. అనన్య, సపీరా అనే వాళ్ళిద్దరు భార్యాభర్తలండి. వాళ్ళిద్దరు కూడా దేవుని వైపు పరిగెత్తకుండా డబ్బుకి ఆశపడి తప్పు చెప్పడం వలన, అబద్ధం చెప్పడం వలన వాళ్ళిద్దరూ మరణించడం జరిగిందండి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం యేసు వైపు పరిగెత్తే వారిగా ఉండాలండి. లోకం వైపు కాదు, డబ్బు వైపు కాదండి. ప్రభు అయిన యేసు వైపు పరిగెత్తే వాళ్ళగా పౌలు గారి వల్లే మనము దేవుని వైపు పరిగెత్తే వాళ్ళలాగా ఉండాలి. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? పేతురు గారండి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. ఎక్కడికి పరిగెత్తాడు పేతురు గారు? యేసయ్య దగ్గరికి పరిగెత్తాడు. యేసయ్య ఉన్న సమాధి దగ్గరికి పరిగెత్తాడు. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మన పరుగు ఎటువైపు ఆలోచించుకుందాం ప్రియులారా. ఎటువైపు? లోకం వైపా, డబ్బు వైపా, లేక యేసు వైపు మన పరుగు? పేతురు గారిలాగా యేసు కోసం పరిగెత్తే వారిగా ఉందామా? మనము ఎలా ఉందామో నిర్ణయం తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే 1వ రాజులు 19:20లో ఎలీషా అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెత్తాడు. ఏలియా గారి వెంట పరిగెత్తాడు. ఇక్కడ ఎడ్లు దున్నుకుంటూ, పొలం దున్నుకుంటాం అతన్ని ఏలియా గారు పట్టుకోవడంతో ఏలియా గారి వెంట పరిగెత్తాడు. మనం కూడా యేసయ్య వెంట పరిగెత్తే వాళ్ళం. ఏలియా వెంట పరిగెత్తడం వలన ఏమి సంపాదించుకున్నాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా ఎలీషా లాగా
ప్రభువైన యేసుని వెంబడించినట్లయితే రెండంతల ఆశీర్వాదాన్ని రెండంతల ఆత్మను పొందుకోగలమండి. ఇక్కడ ఆత్మను పొందుకున్నాడు, రెండంతల ఆత్మను ఎలీషా గారు పొందుకున్నారు. ఎలీషా గారు ఏలియా వెంట పరిగెత్తడం వలన ఏం పొందుకున్నాడు? రెండంతల ఆత్మను. ఏలియా గారికి ఒకంత ఆత్మ ఉంటే నాకు రెండంతల ఆత్మ కావాలని దేవుణ్ణి కోరుకున్నాడు. ఆ విధంగా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వాళ్ళకి రెండంతల ఆత్మను, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరున్నారండి? అబ్రహాం అండి. అబ్రహాము పునాదులు గల పట్టణం వైపుకి ఎదురు చూస్తూ ఉండెను. ఆ పునాదులు గల పట్టణం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది పునాదులు గల పట్టణం. ఆయన గురి పునాదులు గల పట్టణం వైపుకే కొనసాగింది. యేసయ్య దేవుడైన యెహోవా తన సొంత కుమారుణ్ణి బలి ఇవ్వమన్నా కానీ తప్పకుండా దేవునికి బలి ఇవ్వటానికి ఏర్పాటు చేశాడు. కాబట్టి అలాంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూచేవారిలాగా ఉండాలి. హానోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయన్ను కొనిపోయెను. హానోకు వల్లే దేవునితో నడిచినట్లయితే మనము దేవుని చేత సంపూర్ణంగా కొనియాడబడటమే కాదండి, సంపూర్ణంగా దేవునితో ఎత్తబడతామండి, దేవునితో కొనిపోబడతాం. రెండో రాకడ సమయంలో మనం ఎత్తబడతామండి హానోకుల దేవునితో నడిచినట్లయితే. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ పరుగు ఎటువైపు ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. నీ పరుగు పందెం యేసు వైపుకి ఉన్నట్లయితే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. ఆ పునాదులు గల పట్టణాన్ని నువ్వు కొరకు ఎదురు చూస్తూ ఉండవలసిన వారై ఉన్నాము. మనము లోకం వైపు చూడకుండా నూతన సంవత్సరంలో నూతన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని, నూతన లక్ష్యాన్ని మనము ఏర్పాటు చేసుకొని, ఆ లక్ష్యం ఏంటంటే యేసు వైపు చూసి పరిగెత్తడమే. పౌలు గారు ఏమన్నాడు? నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రభువైన యేసు ప్రతి ఒక్కళ్ళ ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. ఆయన ప్రణాళిక ప్రకారం మనం పరిగెత్తువారమై ఉండాలి. యేసుతో పరిగెత్తడం అనేది మనము ఈ నూతన సంవత్సరంలో కొత్తగా నిర్ణయం తీసుకొని మనమందరం యేసు వరకు యేసుతో పరిగెత్తాలని, యేసుతో నడవాలని, ఆ పునాదులు పట్ల పట్టణాన్ని ఎదురు చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమున చేరగానే వెళ్ళేదా, సాగేదా యేసునితో. బ్రతుకుట క్రీస్తే, చామైతే మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా. బ్రతుకుట క్రీస్తే, చామైతే మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా. పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
ప్రభు అయిన యేసుతో నా జీవితకాలం అంతా నేను యేసుతోనే కొనసాగేదను అని గొప్ప నిర్ణయాన్ని మనం ఈ నూతన సంవత్సరం రోజున మొదటి రోజున మనం ఈ నిర్ణయాన్ని తీసుకుందామండి. మనందరం యేసుతో నడవాలని, యేసుతో సాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యంకై వందనములు తండ్రి, స్తోత్రముల ప్రభా. నీతో సాగిపోయే మనసును మా అందరికీ ఈ నూతన సంవత్సరం రోజున పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, హానోకు వలె నీతో కొనసాగడానికి నడవడానికి సహాయం చేయి ప్రభా. హానోకును నడిచినప్పుడు ప్రభా కొనిపోయావు తండ్రి, నీ కొందనాలు ఆయన. పౌలు వల్ల నీకోసం ఆయన హతసాక్షులం అయ్యే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీరు వచ్చే వరకు ప్రభు మేము మీతో కొనసాగేలాగా మమ్మల్ని మీ కృపాహస్తం చాటున భద్రపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.